హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 52. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. "హ్మ్, పోయింది వదులు ప్లీజ్, ఇంక నా వల్ల కాదురా బాబు నవ్వడం" అంటుంది. ఓకే అంటూ రాజ్ స్వీటీని వదిలి మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు. స్వీటీ కొంచెం సేపు ఆయాసపడుతూ కూర్చుని తరువాత రాజ్ వైపు చూస్తూ, మాయలోడు ఏదో ఒక మాయ చేసి నా కోపం పోగొట్టేస్తాడు అని అనుకుంటూ, అయినా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడబ్బా అని ఆలోచించి ఏం అర్థం కాక ఇంక వాణ్ణి అడిగినా వేస్ట్లే అని మనసులో అనుకుని చిన్నగా రాజ్ భుజంపై తలవాల్చి పడుకుని రాజ్తో కబుర్లు చెప్తూ కార్ విండోలో నుంచి వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంటుంది. రాజ్ కార్ స్పీడ్ని పెంచి సిటీ అవుట్కట్స్కి తీసుకువెళ్తూ ఉంటాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక కార్ని మెయిన్ రోడ్డు నుండి పక్కకు టర్న్ చేసి వేరే చిన్న రోడ్డు వైపు పోనిస్తూ ఉంటాడు. స్వీటీ అది గమనించి, ఇదేంటి ఇటు ఎక్కడికి, సిటీ కూడా క్రాస్ చేసి వచ్చేసామనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది. అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే ఒక గేట్ వస్తుంది. రాజ్ కార్ని చూసి వాచ్మెన్ వచ్చి నమస్తే చెప్పి గేట్ ఓపెన్ చేస్తాడు. రాజ్ ఆ గేట్ నుండి కార్ని లోపలికి పోనిస్తూ ఉంటాడు. స్వీటీ లోపలికి రాగానే ముందుకు చూస్తుంది. తన కళ్ళ ముందు కనపడ్డ దృశ్యానికి అలా చూస్తూ ఉండిపోతుంది. అక్కడ పసుపు, తెలుపు, ఎరుపు రంగుల గులాబీ మొక్కలు, బంతి చామంతి మొక్కలు, ముద్ద మందారం మొక్కలు, మొక్కల నిండగా పువ్వులతో దర్శనం ఇస్తాయి. అవే కాకుండా వాటికి కొంచెం ముందుకు వెళ్తే సువాసనలు వెదజల్లుతూ 2 జాజి మల్లెల చెట్లు, 4 మల్లెపువ్వుల చెట్లు, లిల్లీ క్రోటన్ మొక్కలు, అలా ఇంకొన్ని రంగురంగుల మొక్కలతో పువ్వులతో ఆ ప్లేస్ అంతా చూడముచ్చటగా కనిపిస్తుంది. అంతే, రాజ్ని కార్ని ఆపమని చెప్పి ఫాస్ట్గా దిగి చిన్న పిల్లలా పరుగులు పెడుతూ ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి వావ్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటూ ఆ పువ్వులన్నింటినీ చేతులతో ప్రేమగా తాకుతూ కొంచెం సేపు వాటితో ఆడుకుంటుంది సరదాగా. రాజ్ స్వీటీని అలా చిన్న పిల్లల పువ్వులతో ఆడుకోవడం చూసి మురిసిపోతూ, నీ మోముపై ఆ నవ్వుని చెరగకుండా చూసుకుంటా బంగారం అనుకుంటాడు. స్వీటీకి అయితే ఆ ప్లేస్ చూడడానికి 2 కళ్ళు సరిపోవేమో అన్నట్టు రెప్పవేయడం కూడా మర్చిపోయి అలా ఆ ప్రకృతిని చూస్తూ వాటితో ఆడుతూ ఉంటుంది. తరువాత రాజ్ స్వీటీ దగ్గరికి వచ్చి, ఇక్కడే ఆడుకుంటూ ఉంటావా, లోపల ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి వద్దా, అవి చూడవా అంటాడు కన్ను కొడుతూ. చూస్తా చూస్తా అంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. అలా చూస్తూ చూస్తూనే రాజ్ కార్ని ఇంకొంచెం ముందుకు పోనిస్తాడు. అక్కడ ఉన్న వాటిని చూసి ఈసారి స్వీటీ నోరెళ్ళబెట్టింది. అక్కడ ఏమున్నాయంటే అది ఒక పెద్ద ఆరెంజ్ తోట. స్వీటీకి మామూలుగానే ఆరెంజెస్ అంటే చాలా ఇష్టం. ఇష్టం కూడా చిన్న మాటే, పిచ్చి అంటే సరిపోతుంది ఏమో. అలాంటిది పాప కళ్ళెదురుగా ఆరెంజ్ తోటే కనపడేసరికి పాప అలా నోరెళ్ళబెట్టింది. అలా ఉన్న స్వీటీని చూసిన రాజ్ నవ్వుకుంటూ, దీనికే అలా అయిపోతే ఎలా డార్లింగ్, ముందు ముందు అలాంటి షాకులు చాలానే ఉన్నాయి. అప్పుడు నీ కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని నేను చూడాలి అనుకుంటాడు మనసులో. స్వీటీ తేరుకుని, వావ్ రాజ్, ఇంత పెద్ద ఆరెంజ్ తోట, మై గాడ్ ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి, ఇది ఎవరిది రాజ్ అంటుంది. వెంటనే ఇది మీ మామగారి తోటే అని చెప్తాడు రాజ్. స్వీటీకి అర్థం కాక ఏంటి అంటుంది అయోమయంగా మొహం పెట్టి. ఆమె ఫేస్ చూసి, మొద్దు అర్థం కాలేదా నీ మట్టి బుర్రకి అంటూ చిన్నగా తల మీద మొట్టి, మీ కాబోయే మామగారిది అంటే మనదే అని చెప్తాడు. అప్పుడు అర్థమైన స్వీటీ, వాట్, నిజమా, ఇదంతా మనదేనా అంటుంది ఎగ్జైట్ అవుతూ. అవును అంటాడు రాజు చిన్న స్మైల్తో. అలా కార్ని చిన్నగా ముందుకు పోనిస్తూ ఉంటాడు. కార్ వెళ్లే దారికి ఇరువైపులా ఆరెంజ్ చెట్లు, చెట్ల నిండగా పళ్ళతో కలకలలాడుతున్నాయి. వీళ్ళ కార్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఆ చెట్లకి తగిలించి ఉన్న లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆన్ అయ్యి అక్కడ మిరిమిట్లు గొలిపే వెన్నెల కాంతికి పోటీ పడేలా ఆ లైట్ల కాంతి వెలుగును విరజిమ్ముతాయి. అది చూసిన స్వీటీకి ఈసారి ఇంకా పెద్ద షాక్ తగిలినట్లయింది. కళ్ళు పెద్దవి చేసి మరీ చుట్టూ ఉన్న లైట్స్ని ఒక్కసారిగా వచ్చిన వెలుగుని చూస్తూ ఉంటుంది. అసలేం జరిగిందంటే రాజ్ ముందుగా అక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేసి కొన్ని ఏర్పాట్లు చేయమని చెప్తాడు.
ఆ ఏర్పాట్లలో భాగంగానే అక్కడ ఉన్న చెట్లకి చిన్న చిన్న లైట్స్ ఉన్న వైర్లని దారి పొడవునా తగిలించి ఉంటారు. అవి అన్నీ ఆటోమేటిక్గా ఆన్ అయ్యేలా కనెక్షన్ ఇస్తారు. సో ఇప్పుడు రాజ్ వాళ్ళ తోటలోకి ఎంటర్ అవ్వగానే ఆ లైట్స్ అన్నీ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. అలా ఆ వెలుగులో ఆ చెట్లన్నీ చూసుకుంటూ రాజ్ మనసులోనే పర్లేదు, నేను చెప్పినట్టే డెకరేట్ చేశారు అనుకుంటూ ఇంకొంచెం ముందుకు పోనిస్తూ ఉంటాడు కార్ని. కానీ స్వీటీ, కారులో వద్దు రాజ్, నాకు ఆ తోటలో తిరగాలని ఉంది, ప్లీజ్ నడిచి వెళ్దాం అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి. స్వీటీ నార్మల్గా అడిగితేనే వద్దనలేడు రాజ్. అలాంటిది తను అంత ముద్దుగా అడిగితే ఎలా కాదంటాడు. సో ఇద్దరు కార్ని అక్కడే వదిలేసి తోటలోకి నడుచుకుంటూ వెళ్తారు. స్వీటీ అయితే ఎంతో సంబరపడిపోతూ చిన్న పిల్లలా గెంతుకుంటూ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళని తాకుతూ, అబ్బా ఎన్ని పళ్ళు ఉన్నాయి అంటూ, రాజ్ నేను వీటిని కోసుకోవచ్చా అని అడుగుతుంది అమాయకంగా. రాజ్ నవ్వుతూ, నీకు ఎన్ని కావాలంటే అన్ని కోసుకో బంగారం, ఇవన్నీ మనవి అంటే నీవేగా అంటాడు. ఆ మాటకి స్వీటీ నవ్వుకుని కొన్ని పళ్ళని కోసుకుని వలుచుకుని తింటూ, వావ్ వెరీ టేస్టీ అంటూ, రాజ్ నువ్వు కూడా తిను సూపర్ ఉన్నాయి అంటూ రాజ్కి కూడా కొన్ని వలిచి పెడుతూ తను తింటూ ఉంటుంది. చిన్న పిల్లల అల్లరి చేస్తూ డ్రెస్ పైన అంతా జ్యూస్ పోసుకుంటూ అవేమీ పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తూ తింటున్న స్వీటీని అపురూపంగా చూస్తూ ఉంటాడు రాజ్. అలా కొంత సమయం అయ్యాక ఇంక వెళ్దామా అంటాడు రాజ్. ఊహు నేను రాను రాజ్, ఇక్కడ ఎంత బాగుందో చూడు, ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది అంటూ వెలిగిపోతున్న మొహంతో చెప్తుంది. దానికి రాజ్, అలా అంటావేంటే, నీకోసం ముందు ఇంకా చాలా ఉన్నాయి పదా అంటూ లాక్కెళుతుంటాడు. స్వీటీకి ఆ తోటని వదిలి వెళ్ళాలని లేకున్నా రాజ్ కోసం తప్పక ముందుకు నడుస్తూ ఉంటారు. అలా కొంచెం దూరం నడిచాక ఒక పెద్ద హౌస్ వస్తుంది. ఆ ఇంటి ముందు పెద్ద శివుని విగ్రహం కొలువై ఉంటుంది. ఆ విగ్రహంపై పక్కనే ఉన్న ఫౌంటైన్ నుండి వాటర్ పడుతూ ఉంటాయి. ఆ దృశ్యాన్ని చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. స్వీటీ ఆ విగ్రహాన్ని చూడగానే భక్తిగా నమస్కరిస్తుంది. అలా ఒక అడుగు వేసిందో లేదో ముందుకు వెళ్ళే దారి పొడవున రంగురంగుల పువ్వులతో లోపలికి వెల్కమ్ చెప్తూ ఉన్నట్టుగా ఇంటి ముందు వరకు పువ్వుల రెక్కలతో పరిచి ఉంటారు. అవి చూసి స్వీటీ రాజ్ వైపు చూస్తుంది. ఇదంతా ఏంట్రా అన్నట్టు. రాజ్ నవ్వుతూ పద అంటూ తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. గుమ్మం దగ్గరే నిలబడి లోపల అంతా చూస్తూ స్వీటీ ఆనందపడుతూ, రాజ్ ఈ ఇల్లు సూపర్గా ఉంది, నాకు భలే నచ్చింది అంటూ నవ్వుతూ చెప్తుంది. అవునా, అయితే మన పెళ్ళయ్యాక హనీమూన్కి ఇక్కడికే వద్దాంలే అంటాడు చిలిపిగా నవ్వుతూ, స్వీటీకి దగ్గరగా జరుగుతూ కళ్ళెగరేస్తూ. ఆ మాటకి స్వీటీ లోపల సిగ్గుపడుతూ పైకి మాత్రం చి ఏంట్రా ఆ మాటలు, నీకు కొంచెం కూడా సిగ్గు లేకుండా పోతుంది అంటూ ఒక అడుగు ముందుకు వేస్తుంది. అంతే, పైనుండి పూల రెక్కలు పడతాయి స్వీటీ పైన ఒక్కసారిగా. అలా పైన పువ్వులు పడేసరికి అవి ఎక్కడి నుండి పడ్డాయా, ఎవరు వేశారా అని చుట్టూ చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. పువ్వులు ఎలా పడ్డాయి, ఎవరూ లేకుండా అనుకుంటున్నారా? రాజ్ కారు లోపలికి రాగానే వాచ్మెన్ నమస్తే చెప్పినప్పుడు ఒక రిమోట్ ఇస్తాడు రాజ్కి. దాంతోనే పైన ఒక రిమోట్ కంట్రోల్లో సెట్ చేసిన ఒక బాక్స్ లాంటి దారిలో ఫ్లవర్స్ రెక్కలు పెట్టి ఉంటారు. ఇప్పుడు రాజ్ రిమోట్తో ఆ పువ్వులు పడేలా చేశాడు. ఇది అంతా నా కథలో భాగం అంతే, నిజంగా అలాంటివి ఉంటాయో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్, ఇది కథగా మాత్రమే చూడండి. స్వీటీకి అక్కడ ఒక్కొక్కటి చూస్తుంటే ఒకంత ఆశ్చర్యం, ఆనందం, అయోమయం అన్నీ కలగలిసిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. స్వీటీ ఎక్స్ప్రెషన్స్కి రాజ్కి నవ్వు వస్తుంది. ఏంటే ఫేస్ అలా పెట్టావు, ఇవి నీకు నచ్చలేదా ఏంటి అని అడుగుతాడు. అయ్యో అది కాదు రాజ్, నాకు నచ్చకపోవడం ఏంటి, ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ టుడే, ఐ లైక్ దిస్ ప్లేస్ అంటుంది నవ్వుతూ. ఓకే గుడ్, ఇలారా అంటూ స్టెప్స్ ఎక్కి పైకి తీసుకెళ్ళి ఒక రూమ్ లోపలికి తీసుకెళ్ళి ఒక కవర్ తన చేతిలో పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు అని చెప్తాడు. స్వీటీ ఆశ్చర్యంగా మొహం పెట్టి ఈ కవర్ ఏంటి, ఇప్పుడు రెడీ అవ్వడం ఎందుకురా అంటుంది. అబ్బా ఏంటి నువ్వు క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూ ఉంటావు, ముందు వెళ్ళి రెడీ అవ్వు, టైం లేదు అంటూ తొందర పెడతారు రాజ్. తను రూమ్ బయటికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు టైం చూసుకుంటూ. దాంతో స్వీటీ ఫాస్ట్గా రాజ్ ఇచ్చిన కవర్ బెడ్పై పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి బాత్ చేసి వచ్చి తల తుడుచుకుంటూ ఆ కవర్ ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న లెహంగా చూసి హ్యాపీగా అది వేసుకుని
ఆ డ్రెస్ పైకి తెచ్చిన ఆర్నమెంట్స్ అన్నీ వేసుకుని అందంగా రెడీ అవుతుంది. కవర్ ఎప్పుడు తెచ్చాడు అనుకోకండి. వీళ్ళు తోటలో తిరుగుతున్నప్పుడు వాచ్మెన్కి రాజ్ మెసేజెస్ చేస్తే కారులో ఉన్న కవర్లు తెచ్చి లోపల పెట్టి వెళ్ళాడు. రాజ్ ఇంకా రాలేదేంటి, ఇది టైం అవుతుంది అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా స్వీటీ అయిపోయిందా అని అడుగుతాడు. హా రాజ్, ఆల్మోస్ట్ ఫినిష్ అంటూ హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి వదిలేసి అంతా ఓకేనా అనుకుంటూ తనని తను ఒకసారి అద్దంలో చూసుకుని వెనక్కి తిరుగుతుంది రాజ్ పిలవడానికి అని. కానీ అప్పటికే రాజ్ లోపలికి వచ్చి స్వీటీని ఆ డ్రెస్లో అలా చూసి స్టన్నై తన వెనకాల నిల్చుని ఉంటాడు. అదేమీ గమనించని స్వీటీ అలా విసురుగా వెనక్కి తిరగడంతో అక్కడే ఉన్న రాజ్ని గుద్దుకుని నిలదొక్కుకోలేక రాజ్ పైన పడింది. పాపం పిల్లోడు స్వీటీని అలా చూసి ఏదో లోకంలో విహరిస్తున్నాడాయే. మామూలుగా ఉండుంటే తనని పడిపోకుండా పట్టుకునేవాడే. కానీ ఏం చేస్తాం, రాజుగారు డ్రీమ్స్లో ఉండేసరికి అది ఏం గమనించక స్వీటీ తన మీద పడడంతో పట్టుతప్పి నిలబడలేక రాజ్ కూడా కింద పడిపోతాడు. అలా ఇద్దరు ఒకరిపైన ఒకరు పడిపోతారు. రాజ్ కింద, స్వీటీ పైన పడ్డారు. పాపం రాజ్ గారు కింద పడినా ఈ లోకంలోకి రాలేదు. అలానే స్వీటీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ తన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని ఉండిపోతాడు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక నా స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.